ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న జీవరాశులు అన్నిటిలో లేకపోతే వాటితో కంపేర్ చేస్తే మన ఏదైతే మనుషులకి ఉన్న బేసిక్ డిఫరెన్స్ లేకపోతే బేసిక్ ఫెచ్చింగ్ పాయింట్ ఏంటంటే మనకి ఫ్యామిలీ రిలేషన్స్ అయితే మనకి ఫ్రెండ్షిప్స్ ఇట్లాంటివి ఎక్కువ. ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ అని మనకి హ్యూమన్ బాండింగ్ అయితే ఎక్కువ. బట్ రీసెంట్ గా ఏదైతే సోషల్ మీడియా వచ్చిందో ఏదైతే లైక్లు షేర్లు లేదా సబ్స్క్రైబ్ వీటిల్లో పడిపోయి మన యొక్క హ్యూమన్ వాల్యూ బాండింగ్ ఏదైతే ఉందో లేకపోతే ఫ్యామిలీ బాండింగ్ లేదా కల్చరల్ బాండింగ్ ఏదైతే ఉందో అది ఒక రకంగా కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది. లేకపోతే ఒక రకంగా అది కొంచెం దాన్ని ఏమంటారు సమ్ డీవియేట్ అయింది. అండ్ దట్ టు ఈ యొక్క సోషల్ మీడియా ప్రభావం వల్ల ఎవరు అంటే మన యొక్క ఏదైతే మన యొక్క ఆలోచనని కానీ వీటిని కానీ ఒకవేళ ఎవడైనా అగ్రి అవ్వకపోతే మనకి వాడితో గొడవలు, లేకపోతే వాడిని మనం ఫ్రెండ్ కాదనుకోవటం, ఫ్రెండ్ని ఎనిమి అనుకోవడం, ఇట్లాంటివి చాలా జరిగిపోతుంది. సో ప్రపంచంలో ఒక రకంగా చెప్పాలంటే లోన్లీనెస్ ఎక్కువైపోతుంది. ఏదైతే ఈ మనుషుల మధ్య వచ్చిన ఈ డిఫరెన్సెస్ వల్ల లేకపోతే మన చుట్టుపక్కల వచ్చిన వర్క్ కల్చర్ లో కానీ వీటిలో వచ్చిన ఇబ్బందుల వల్ల వీటన్నిటి వల్ల ఒక రకంగా ప్రపంచంలో లోన్లీనెస్ ఎక్కువ అలవాటు అవుతుంది. బట్ దీన్ని ప్రపంచంలో బిలియనియర్స్ ఎస్పెషల్లీ చెప్పాలంటే మార్క్ జుకర్బర్గ్ మనందరికీ తెలుసు, ఫేస్బుక్ యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ, ఇప్పుడు మెటా అనమాట. ఆయనకైతే రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట ఒక పాడ్కాస్ట్ ఆర్ మేబీ ఒక మీటింగ్ లో. ఏంటంటే ఈ లోన్లీనెస్ ని అధిగమించడానికి మాకు దగ్గర ఒక సొల్యూషన్ ఉంది, లేదా మేము ఒక ఇది ఆలోచిస్తున్నాం. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ లేకపోతే బాట్స్ అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు అలెక్సా అని సిరి అని ఇట్లాంటివన్నీ మనం బేసిక్ గా వాడుతున్నాం. బట్ ఈయనేమంటాడంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి మనం భవిష్యత్తులో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ ఏవైతే మీకు మేబీ ఫ్రెండ్షిప్ చేయాలనుందా, లేకపోతే మీ అమ్మ నాన్నని టేక్ కేర్ చేసుకోవాలా, లేకపోతే మీరు ఎక్కడైనా ఇంకైనా సమ్మదర్ లోన్లీనెస్ ఉంటే మీతో మాట్లాడటానికి కావాలి, ఇట్లా ఏదైనా సరే మీకు అన్ని అయితే రోబోట్స్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్స్ అయితే మీకు అవన్నీ దాన్ని ఏమంటారు చేసి పెడితే మీరు కావాలనుకోండి. ఎస్పెషల్లీ ఇప్పుడు మన యొక్క సోషల్ మీడియా యొక్క మెయిన్ ఫెచ్చింగ్ పాయింట్ ఏంటి, కస్టమైజ్డ్ అనమాట అంతా. మనం ఒక కామెడీ వీడియో చూస్తే మనకు అన్ని కామెడీ వీడియోస్ వస్తాయి, మనకు ఒక బ్యాడ్ వీడియోస్ చూస్తే అన్ని బ్యాడ్ వీడియోస్ వస్తాయి. సో ఒకప్పుడు మనుషులు మనకి యాక్చువల్ జెన్యూన్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మనకి తప్పేంటి ఒప్పేంటి ఇవన్నీ చెప్పేవాడు, అవి మనకు నచ్చట్లేదు. సో ఈ రోబోట్స్ అనుకోండి మనం ఒక ప్రోగ్రామ్ చేసి పెట్టుకుంటే దాన్ని బట్టి అందరు నడుస్తారు. సో దీనివల్ల ఒక కొత్త ఇండస్ట్రీ అనమాట, ఒక కొత్త ఇండస్ట్రీ. ఇప్పుడు మనం ఏదైతే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇట్లాంటి ఏదైతే ఒక సబ్స్క్రిప్షన్ సర్వీస్ తీసుకుంటే చూడండి, అలాగే ఈ సర్వీసెస్ కూడా మనం ఒక రకంగా నాకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్ కావాలి లేదా ఒక రోబోట్ కావాలి, సో ఇది నాకు ఫ్రెండ్ గా ఉండాలని చెప్పని మనం భవిష్యత్తులో ఫ్రెండ్స్ ని ఇట్లా ఎంచుకోవాలన్నమాట. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి, అంటే రోబోట్స్ ఇట్లా ఫ్రెండ్స్ గా ఉంటాం లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్స్ ఇట్లా అవటం మీరేమనుకుంటున్నారు కింద నాకు కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.